హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ వన్ పుత్రి. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. అండ్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష. అండ్ ప్రజెంట్ మార్నింగ్ అప్డేట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే స్టేజ్కి సంబంధించిన అప్డేట్ అండ్ కర్రలకు సంబంధించిన అప్డేట్. అండ్ నిన్న మనకు 3 o'clock ఆ టైంలో మనకి కర్రలు అయితే వచ్చేసినాయి. అండ్ అన్లోడింగ్ కూడా అయిపోయింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ అయింది షెడ్కి సంబంధించింది. అండ్ మనకు స్టేజ్కి సంబంధించిన కూడా అప్డేట్. అండ్ స్టేజ్ సైజ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ చేసి ఆ వీడియోలో మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా చెప్పిన. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందరికైతే వచ్చేస్తా. కమాన్ యా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. అండ్ మార్నింగ్ అప్డేట్ నిన్న ఈవినింగ్ నుంచి మనకి ఇప్పుడు మార్నింగ్ వర్క్ ఏదైతే వర్క్ జరిగిందో అది కంప్లీట్గా మీకు చూపిస్తా. అండ్ మనకు వెల్డింగ్ సంబంధించిన అప్డేట్ ఉంది, ప్లస్ కర్రలకు సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. నిన్న మనకి కర్రలు వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకైతే లోడ్ వచ్చి అన్లోడ్ చేసుకున్నారు. 4 గంటలకల్లా అన్లోడ్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది కూడా క్లియర్గా చూపిస్తూ అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అండ్ ఫస్ట్ మనకు వచ్చేసి స్టేజ్ వర్క్ అండి. మనకు బ్యాక్గ్రౌండ్ నిన్న ఈ రాడ్స్ పెట్టారు కదా, నేను నిన్న వీడియోలో చెప్పినప్పుడు ఈ క్రాస్ రాడ్స్ అనేది పెట్టేసారు. కానీ లోకల్ సైడ్ కూడా మనకి ఇది వచ్చేసి షాల్వా టైప్లో ఉంటుంది. షాల్వా టైప్లో వచ్చేసి డిజైన్ చేస్తారు ఈ క్రాస్ రాడ్స్ అనేది. అండ్ ఈ సైడ్ లోపల అడ్డం రాడ్లు కూడా కొట్టేసారు, అటు ఇటు కూడా కొట్టేసారు. అండ్ ఇక్కడ లోపల సైడ్ కూడా అటు ఇటు కొట్టేసారు. ఇట్లా స్ట్రైట్ క్రాస్ రాడ్లు కొట్టేసారు. మెయిన్గా దీనికి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్కే ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి స్పీడ్ కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఇంకోటి మనకు స్టేజ్ అండి. ఎవ్రీ ఇయర్ మనకు స్టేజ్ వచ్చేసి నార్మల్గా ఇదే కాకుండా పక్కన సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఈ సైజ్ ఇంక్రీజ్ చేసారు. అండ్ ఈ ఇయర్ కూడా చూసుకోవచ్చు మనకి ఈ సైజ్ అనేది ఇక్కడ వరకు మనం మొన్న చూసిన స్క్వేర్ బాక్స్ 16 feet బాక్స్ ఇప్పుడు మనకు వచ్చేసి 1 feet ఇంకా పెంచేసారు. ఇక్కడ సైడ్కి బేస్ అనేది సైజ్ పెంచేసారు మొత్తం. ఇది లెఫ్ట్ సైడ్ మనకి ఇది ఒక 1 feet వరకు అయితే ఇంకా పెంచేసుకోరు. ఇట్లా క్రాస్ రాడ్ సపోర్టింగ్ రాడ్స్ తీసుకొని మొత్తం ఆ వెనకాల వరకు అయితే మొత్తం నీట్గా వెల్డింగ్ చేసేసారు. అండ్ సేమ్ ఇట్లనే మనకి నిన్న ఈ రాడ్లు అయితే పెట్టుకోరు. అండ్ ఈ రాడ్కి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ చేసుకోరు. అండ్ నిన్న ఈ రాడ్ ఎక్కిచ్చేసి సాయంత్రం పూట ఈ వెల్డింగ్ కొట్టేసారు. అండ్ స్టిఫ్గా ఉండాలి, ఎందుకంటే ఈ రాడే మనకు మెయిన్ రాడ్. దేనికి వినాయకుడిని లిఫ్ట్ చేయడానికి ఈ రాడ్కే మనకు హుక్లు అనేది వేసి ఆ ట్రక్ పైన కూర్చోబెట్టడం కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ ఈ రాడే యూజ్ చేస్తారు ఎక్కువ. అందుకని దానికి వెల్డింగ్ అయితే కొట్టేసారు. అండ్ ఇది ఈ సైడ్. అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ యాస్టీజ్ అంతే మనకి ఎంట్రీ అది చేసేసారు, ఇంక్రీజ్ చేసేసారు. అండ్ దానికి కూడా వెల్డింగ్ చేసేసుకోరు, సేమ్ సైజ్ వెల్డింగ్ కొట్టేసారు. యా ఫ్రెండ్స్, ఇది మనకు ఈ స్టేజ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది మనకి ఇది ఇంక్రీజ్ అయిపోయింది మొత్తము. చూస్తారు కదా, ఆ సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇంకా పెద్దగా కనబడుతుంది. ఆల్మోస్ట్ 16 అంటే ఇటు ఒక 1 feet అటు ఒక 1 feet. ఇది యాడ్ అయిన తర్వాత మనకి 18 feet ఉంటుంది. ఇట్లా వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 18 feet వరకు ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మెయిన్గా మనకు బేసిక్ మనకు బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ మెయిన్ పిల్లర్ నుంచి మనకు వినాయకుడి బ్యాక్గ్రౌండ్ వరకు ఏదైతే వర్క్స్ ఉంటుందో అది నీట్గా కంప్లీట్ చేస్తారు. ఆల్మోస్ట్ 4-5 days నుంచి వాళ్ళు పైననే వర్క్ నడుస్తుంది, కంప్లీట్గా డీటెయిల్గా చేస్తున్నారు. అండ్ అన్నవాళ్ళు చాలా కష్టంతో వాళ్ళు కింద నుంచి తాడైతే కట్టుకొని పైకి రాడ్స్ పంపించుకోవడము అవి అయితే చేస్తున్నారు. అండ్ చాలా కేర్ఫుల్గా అయితే వర్క్ నడుస్తుంది. అండ్ కేర్ఫుల్గా స్పీడ్గా తొందరగా దన్నా కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఎందుకంటే మనకు ఇంకా 69 days మాత్రమే ఉంది ఫెస్టివల్కి. అండ్ అందులోనూ మన 69 భారీ వినాయకుడు 69 feet గణపతిని అయితే రెడీ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, నిన్న వచ్చిన కర్రలు కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. ఆ వర్క్ కూడా డిలే చేయలేరు, నిన్న రెస్ట్ తీసుకున్నారు. అండ్ ఈ రోజు మనకు వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు, మీకు నిన్న చెప్పిన కదా ఆ స్టిక్స్ అనేటివి తీసుకొని ఆ సైజ్ వరకు మనకు మెయిన్గా కింద ఏ పూలు అయితే మెయిన్ ఇప్పుడు ఈ గుంతలు ఉన్నాయి కదా, ఈ గుంతలని తవ్వుకొని మనకు ఫస్ట్ పెట్టే కర్రలు అనేటి సపరేట్ చేసుకొని ఆ కర్రలకి నీట్గా పైన మళ్ళా వేరే స్టిక్స్ వచ్చేలాగా వేరే నట్టుబోటు బిగించేలాగా, అంటే ఈ వీటికి మొత్తము తాళ్లతో కట్టరు, ఇట్లా నట్లు అయితే పెడతారు. ఎందుకంటే జారకుండా ఉండడానికి ఎన్ని రోజులు మనకు సపోర్ట్ గట్టిగా ఉండాలంటే ఈ నట్టుబోట్లు ఈ పెద్ద నట్టుబోట్లు అయితే పెడతారు మొత్తము. అండ్ ఆ సైజ్ అయితే కట్టెలు అయితే తీసుకుంటున్నారో అవి తీసుకొని వచ్చి మనకు ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ అయితే ఎట్లా నడుస్తుందో. ఇట్లా సాఫ్ చేస్తారు. మనకు కింద పెట్టే మెయిన్ పోల్ అయితే మెయిన్ కర్రలు అయితే ఉంటాయి కదా, ఆ కర్రకి మొత్తము చెక్కుతూ ఉంటారు. మొత్తం
కర్రని చెక్కేస్తూ ఉన్నారు. ఇందాక మీకు చూపించిన కదా ఆ టైప్లో ఇంకొక స్టిక్ యాడ్ చేసేసి దానికి నట్టు బోల్ట్ బిగించడానికి అండ్ మధ్యలో హోల్ అయితే పెడతారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి మనకు మెయిన్ స్టిక్స్. మనకి కింద నుంచి అయితే మెయిన్గా బరువును మోయగలిగే స్టిక్స్ వచ్చేసి అవి. అండ్ ఇవి చూస్తారు కదా కంప్లీట్గా వీళ్ళు ఆర్డర్ వైజ్గా అయితే పెట్టుకుంటారు. అండ్ ఈ రోజు నుంచి మనకు కంప్లీట్గా షెడ్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ నాకు తెలిసి ఈరోజు సాయంత్రం లేదా మధ్యాహ్నం లోపు ఇక్కడ హోల్స్ అయితే తీసేస్తారు. హోల్స్ తీయంగానే మనకు వెయిటింగ్ ఏమి ఉండదు, మెయిన్ షెడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ షెడ్ వర్క్ స్టార్ట్ అయిపోతే ఇది కూడా స్పీడ్ అయిపోతుంది, ఇంకా స్పీడ్ చేస్తారు. బాడీ పార్ట్స్ కానీ ఇంకా బాడీ పార్ట్స్ తయారు చేసే ముందు మనకి అది సన్న సీకులు ఉన్నాయి కదా ఆ సీకులు అనేది కొట్టాలి, మనకి జాలి కొట్టాలి. చాలా వర్క్ ఉంది ఇంకా బేస్కి కానీ ఈ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా వర్క్ ఉంది. అండ్ అదే అయిపోయిన తర్వాతనే మనకు మెల్లిగా వాళ్ళకు సైజెస్ ప్రకారం వాళ్ళు బాడీ పార్ట్స్ ఏదైతే సైజెస్ ఉంటాయో దాని ప్రకారం వాళ్ళు స్పీడ్గా తయారు చేసేసుకుంటారు. మేబీ ఇంకా వర్కర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ మంత్ కానీ వర్కర్స్ వస్తారేమో అనుకుంటున్నా, మనకు వెల్డింగ్ సంబంధించిన వాళ్ళు కానీ అండ్ ఇంకా స్టేట్ వర్క్ సంబంధించిన వర్క్ కానీ. ఎందుకంటే ఇది ఇంతమందితోని సాధ్యం కాదు. అండ్ మేబీ రావచ్చు లేదా వీళ్ళే స్పీడ్గా చేయొచ్చు. చేస్తే డే అండ్ నైట్ నడుస్తుంది. మనకు వర్క్ వచ్చేసి డే అండ్ నైట్ అయితే నడుస్తుంది. అన్న వాళ్ళకి అసలు రెస్ట్ ఉండలేదు. అండ్ మార్నింగ్ షిఫ్ట్ చేసే వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ చేస్తారు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తారు. వర్క్ అయితే అసలు ఎక్కడ ఆగట్లేదు, స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు 69 రోజులు మాత్రమే ఉంది. మనం 69 ఫీట్ల భారీ గణనాథుని దర్శించుకోవాలంటే మనకి వర్క్ అయితే స్పీడ్గా అయిపోవాలి. అండ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ అప్డేట్స్ మనకు మార్నింగ్ వచ్చేసి. అండ్ నిన్న మనకు స్టిక్స్ వచ్చినాయి అండ్ ఈరోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ వర్క్ కూడా వేసేస్తారు. అండ్ ఈ వెల్డింగ్ వర్క్ వచ్చేసి మనకు నిన్న నేను మార్నింగ్ చెప్పినప్పుడు అప్డేట్లో బ్యాక్గ్రౌండ్ లోపల అడ్డం రాడ్లు అయితే పెడతారు. కానీ నేను ఈవినింగ్ లోపు మనకి ఈ అప్డేట్ ఇచ్చాం, కర్రల అప్డేట్. మార్నింగ్ వచ్చేసి మొత్తం సైడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ సైడ్ వర్క్ ప్లస్ అక్కడ కూడా సైడ్ అనేది ఈ క్రాస్ లోపల నుంచి ఇంకా క్రాస్ రాడ్లు ఇటు క్రాస్కి మొత్తం కంప్లీట్గా వెల్డింగ్ చేసేసారు. అండ్ ఇది ఇంక్రీజ్ చేస్తారు. మెయిన్గా మనకు మెయిన్ వినాయకుడిని లేపే రాడ్లు ఏమైతున్నాయో అవి పెట్టేసిన తర్వాత వర్క్ అనేది ఆగదు. అవి మెయిన్ కాబట్టి దన్న కొట్టేస్తారు, డిలే ఏముండదు. చూస్తారు కదా వర్క్ అయితే ఏ విధంగా నడుస్తుందో. ఒకసారి కంప్లీట్గా మీకు అన్న వాళ్ళు వర్క్ ఎట్లా చేస్తారు అనేది క్లియర్గా చూపిస్తా. ఒకసారి పైన చూసుకోవచ్చు అంత హైట్లో కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అని అక్కడ కూడా ఐరన్ రాడ్లు పెట్టుకొని ఎట్లా చేస్తారో చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ పైన టాప్లో ఒక రాడ్ తీసుకెళ్ళి తాడు సాయంతో రాడ్ని అయితే పైకి లాక్కొని ఒక పర్సన్ పట్టుకొని ఇద్దరికి ఇస్తే వాళ్ళు ఇద్దరు కలిసి వెల్డింగ్ చేస్తారు. ఒకరు సైజ్ తీసుకొని ఇంకొకరు ఒక్కో సైడ్ ఒకరు ఒక్కో సైడ్ కూర్చొని దన్న వెల్డింగ్ కొట్టేస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ హైట్లో ఆ బరువుతోని. మినిమం ఆ రాడ్ వచ్చేసి 15 to 20 kgs ఉంటుంది. ఆ రాడ్ 25 kgs వరకు ఉంటుంది. సారీ 20 to 25 kgs రాడ్ అది. ఆ రాడ్ని ఆ హైట్లో వాళ్ళు కేర్ఫుల్గా పట్టుకొని అండ్ వెల్డింగ్ వర్క్ అయితే చేయాలి. అండ్ మీకు క్లియర్గా చూపిస్తున్నారు అండ్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది కూడా. అండ్ అన్న వాళ్ళ కోసం ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ కామెంట్ చేయండి జై శ్రీ గణేష్. చూసేవాళ్ళు కంపల్సరీ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది మనకు డైలీ మార్నింగ్ అప్డేట్ ఇస్తూనే ఉన్నా అండ్ ఈవినింగ్ అప్డేట్ కూడా ఇస్తున్నా. అట్లనే కాదు మనకు మధ్యలో ఏ అప్డేట్ ఉన్నా కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు కంపల్సరీ వీడియో అయితే పెట్టేస్తున్నా. అండ్ కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ అప్డేట్ అయినా డిలే అవ్వదు, ఫాస్ట్గా ఉంటుంది. అండ్ అది ఇంక్రీజ్ చేస్తారు. అక్కడ సైజు బయటికి పెడతారా మరి లోపలికి క్రాస్గా పెడతారా అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటారు కేర్ఫుల్గా. పైనకి సైడ్కి కాదు పైనకి ఎడ్జ్కి, ఆ ఎడ్జ్లో పెట్టి వెల్డింగ్ చేస్తారు. అటు ఒక అది అయిపోయిన తర్వాత ఇంకొక రాడ్ వెళ్తుంది, దాన్ని పెట్టి పైన ఇంకే ఎడ్జ్లో అది చేసేస్తారు. అసలు వెయిటింగ్ ఏం లేదు, మొత్తం వీళ్ళ వర్క్ వీళ్ళదే అండ్ షెడ్కి సంబంధించిన వాళ్ళ వర్క్ వాళ్ళదే. అండ్ చూసుకోవచ్చు వెల్డింగ్స్ కటింగ్స్ కానీ అవన్నీ కానీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వెల్డింగ్ వర్క్ జరిగేది వెల్డింగ్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. అంటే మెయిన్ వాళ్ళు చేసే వెల్డింగ్ వర్క్కి వీళ్ళు మళ్ళీ డబల్ వెల్డింగ్ చేస్తారు అన్న వాళ్ళు. ఫస్ట్ అయితే వాళ్ళు దన్న రాడ్స్ కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టుకొని నార్మల్ వెల్డింగ్ కొట్టేస్తారు. దాని తర్వాత వీళ్ళు స్టెప్ బై స్టెప్ నీట్గా వెల్డింగ్ కొడుతూనే ఉంటారు. దానికి డబల్ కోటింగ్ డబల్ ట్రిపుల్గా నీట్గా చూసుకొని ఏం మిస్టేక్ జరగకుండా ఈ ఇద్దరు స్పీడ్ కొట్టేస్తూ ఉంటారు. అలా కవర్ చేసుకుంటే ఎక్కడైనా మిస్ అయినా కానీ ఎక్కడైనా తక్కువ వెల్డింగ్ అయినా కానీ వాళ్ళు కవర్ చేసేస్తారు. అని చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు కర్రలు అయితే ఏ విధంగా జరుపుకుంటున్నారు. ఇట్లా కర్రలు జరుపుకొని తీసుకుంటున్నారు, సైజ్ వైజ్గా తీసుకుంటున్నారు అన్న వాళ్ళు. అండ్ వాళ్ళకి తగ్గట్టు కావాలి కాబట్టి అక్కడ కట్ చేసుకుంటున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఒక్కొక్క స్టిక్ని అది చాలా బరువు ఉంటుంది. అది నిన్న ట్రక్లో నుంచి దింపేటప్పుడే వాళ్ళకి చుక్కలు కనబడ్డాయి ఒక్కొక్కరికి.
ఆల్మోస్ట్ ఒక ట్రక్ అన్లోడ్ చేయడానికనే 9 to 10 మెంబర్స్ ఉన్నారు. 9 to 15 మెంబర్స్ దాకా వచ్చినుండే అండ్ వాళ్ళకు మినిమం 1 hour టైం పట్టింది. అండ్ చాలా హెవీ వెయిట్ ఉన్నాయి స్టిక్స్ అవి. అండ్ అట్లా ఉంటేనే మనకు షెడ్ వెయిట్ అనేది ఆపగలుగుతాయి అవి. ఎన్ని డేస్ మనకు ఆల్మోస్ట్ 3 months అనుకో. ఇప్పటి నుంచి షెడ్ వర్క్ స్టార్ట్ చేస్తే 2.5 months మనకు షెడ్ అనేది అట్లనే ఆపాలి స్టిఫ్గా టైట్గా. మనకు వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు కానీ షెడ్ ఇంత కూడా ఊగకుండా ఉండాలి. ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు, చాలా రష్ ఉంటుంది, తోపులాటలు జరుగుతాయి. కాకపోతే మనకు సెక్యూరిటీ అనేది ఉంటుంది అండ్ పోలీస్ సిబ్బంది వాళ్ళు ఉంటారు, అంతా కేర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఏది ఉన్నా గాలి వచ్చినా వాన వచ్చినా కూడా మనకి సేఫ్గా ఉండడానికి ఇలా అయితే వాడతారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయాల్లో మాత్రం, కేర్ఫుల్గా వర్క్ అయితే చేపిస్తారు. అండ్ ఈసారి వచ్చిన భక్తులు అయితే నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ వినాయకుడు ఈసారి చాలా మంచిగా మనకి 3 ముఖాలతో అండ్ 8 చేతులతో అయితే వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు ఈసారి మన ఖైరతాబాద్ బడా వినాయకుడు. ఈసారి మన వినాయకుడి పేరు వచ్చేసి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అని. అది చూస్తున్నారు కదా, అది తీయడానికే అంత టైం పడుతుంది. చేతులతోనైతే పట్టుకొని తీయలేము, ఎందుకంటే జస్ట్ ఇట్లా జారికి ఏళ్ళ మీద పడ్డా మళ్ళీ బాగా ఎఫెక్ట్ అయిపోతుంది, వాళ్ళు వర్క్ చేయలేరు మళ్ళీ. అందుకని ఫస్ట్ గడ్డపారాలు అయితే పెట్టుకొని అట్లా పుష్ చేసుకొని సపోర్ట్తో కిందికి నూపుకుంటారు. ఆ కింద పడిన తర్వాత దానికి ఆ ఎల్లో కడ తాడుందా, ఆ తాడు కట్టుకొని అక్కడ వరకు లాక్కి వెళ్తున్నారు. అండ్ మీకు ఆల్రెడీ విజువల్ చూసే ఉంటారు వీడియో స్టార్టింగ్లో. యా ఫ్రెండ్స్, మళ్ళీ అప్డేట్తో మీ ముందరికి అయితే వచ్చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏం అప్డేట్ ఉన్నా కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ బాయ్.